బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మొత్తం 20 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు బస్సు నుంచి 19 మృతదేహాలను వెలికితీశారు. బైకిస్ట్ శివశంకర్ తో కలిసి మొత్తం మృతుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో హైదరాబాద్ లోని పటాన్ చెరువుకు చెందిన తల్లి కొడుకులు ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేష్ దంపతులతో సహా 2 పిల్లలు మృతి చెందారు. దీపావళి కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన వీరు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మొత్తం 20 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు బస్సు నుంచి 19 మృతదేహాలను వెలికితీశారు. బైకిస్ట్ శివశంకర్ తో కలిసి మొత్తం మృతుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో హైదరాబాద్ లోని పటాన్ చెరువుకు చెందిన తల్లి కొడుకు ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేష్ దంపతులతో సహా 2 పిల్లలు మృతి చెందారు. దీపావళి కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన వీరు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మొత్తం 20 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు బస్సు నుంచి 19 మృతదేహాలను వెలికితీశారు. బైకిస్ట్ శివశంకర్ తో కలిసి మొత్తం మృతుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో హైదరాబాద్ లోని పటాన్ చెరువుకు చెందిన తల్లి కొడుకు ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేష్ దంపతులతో సహా 2 పిల్లలు మృతి చెందారు. దీపావళి కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన వీరు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం 20 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు బస్సు నుంచి 19 మృతదేహాలను వెలికితీశారు. బైకిస్ట్ శివశంకర్ తో కలిసి మొత్తం మృతుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో హైదరాబాద్ లోని పటాన్ చెరువుకు చెందిన తల్లి కొడుకులు ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేష్ దంపతులతో సహా 2 పిల్లలు మృతి చెందారు. దీపావళి కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన వీరు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కర్నూలులో
చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదం అయితే బస్సు ప్రమాదం మనం చూసాం. అందులో 20 మంది మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు బస్సులో 19 మృతదేహాలను వెలికి తీశారు. ఇక బైకిస్ట్ శివశంకర్ తో కలిసి మొత్తం మృతుల సంఖ్య 20కి చేరిందని చెప్పాలి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది మృతదేహాలను ఇప్పటికే వెలికి తీశారు. అయితే అక్కడ సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావేరికి సంబంధించిన ట్రావెల్స్ బస్సు కూడా కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైందని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో దాదాపుగా 20 మంది కూడా మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 11 మంది మృతదేహాలను ఇప్పటికీ అధికారులు ఇక్కడ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సంఘటన ప్రాంతం దాదాపుగా తెల్లవారుజామున 3:30 గంటలకు కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక బైక్ను ఢీకొట్టిన తర్వాత కూడా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కొంతమంది అంటే బస్సు నుంచి బయటపడి ప్రాణాలతో బయటపడినటువంటి కొంతమంది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సంఘటన ఏ విధంగా జరిగిందనే విషయాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఏ విధంగా జరిగింది? సార్ చెప్పండి సార్ ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉంది సార్? మీరు ఎంతమంది ఉన్నారు బస్సు? టోటల్ 40 మెంబర్స్ దాకా ఉన్నాం. మేము మా కుటుంబ సభ్యులు 8 మంది ఉన్నాం. 8 మందిలో 4 మాత్రం బయటపడగలిగాం. 4 బస్సులోనే ఉండిపోయారు. ఇంకేం చెప్పాలో తెలియట్లేదు సార్. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగింది. ఎట్లా సార్ ప్రమాదం జరిగినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఒక బైక్ ఢీకొట్టారన్నారు, మీరు ఆ సమయంలో మేల్కొన్నారా సార్, పడుకున్నారా? సార్ మాకు బైక్ ఢీకొట్టిన సంగతి మాకు తెలియలేదు. సౌండ్ వచ్చింది సార్, టైర్ ఫ్రాక్చర్ అయిందేమో అనుకున్నాం. తర్వాత ఒక 1 మినిట్లోనే ఫైర్ స్టార్ట్ అయింది సార్. బస్సులోకి అంతా వచ్చేసింది. తర్వాత పొగ ఫుల్ ఫస్ట్ పొగ వచ్చేసింది. నేను కింద ఉన్నాను, మా బ్రదర్ వాళ్ళు పైన ఉన్నారు. సరే బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తున్నారు రండి అని ఎవరో పిలిస్తే వెళ్ళాము. అక్కడ డోర్ ఓపెన్ కాలేదు, ఎమర్జెన్సీ డోరు. ఇంకా నేను వెళ్ళి మా అన్న వాళ్ళని లేపి రండి ఇట్లా ఫైర్ అయ్యింది, ఇంకా కష్టమని తీసుకెళ్ళాము. మా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని లేపి వెళ్తున్నాను. ఇంకా నేను లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ కాకపోతే లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి పగలగొట్టాను. ఇద్దరు పిల్లలు సేఫ్ సార్. నా పిల్లలు 2 సేఫ్, నా వైఫ్ నేను సేఫ్. మా అన్న వాళ్ళ వైఫ్ పిల్లలు సేఫ్గా. మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు. మా అక్క వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో, లీవ్స్ ఉన్నాయి, వెళ్ళాము. అక్కడ 3 డేస్ ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యాము బెంగళూరుకి. మేడం చెప్పండి, సంఘటన జరిగినప్పుడు మేడం చెప్పండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అప్పుడు మీరు ఎవరున్నారు సార్? సంఘటన ప్రాంతాలు ఎవరున్నారు? మీ వాళ్ళు ఎవరున్నారు? మా బామారిది ఉన్నారు సార్. మా బామారిది మా బ్రదరు, మా బామారిది వాళ్ళ మిస్సెస్, అమ్మాయి, బాబు ఉన్నారు. ఎట్లా జరిగిందంటే సార్ ప్రమాదం? మనం చూసుకుంటే దాదాపుగా పొగలు బాగా వ్యాపించాయి. ఒక బైక్ ఢీకొట్టారని చెప్తున్నారు. ఏ విధంగా జరిగింది? మీకు ఫీడ్బ్యాక్ ఏముంది? ఫీడ్బ్యాక్ సార్ మాకైతే ఇచ్చినది పోలీస్ డిపార్ట్మెంట్ 2 వీలర్ యాక్సిడెంట్ చేసినది. వెహికల్ 2 వీలర్ యాక్సిడెంట్స్ మినిమం 150 మీటర్లు లాక్కొని వచ్చింది. దాంట్లో పెట్రోల్ ఉంటుంది, 2 వీలర్ ఫైర్ అయింది. ప్లస్ బస్సులో కూడా 3.5 కిలోది వాళ్ళు డ్రైవర్లు వండుకనిక చిన్నది గ్యాస్ పెట్టుకుంటారు కదా, అది కూడా ఉంది. అది ఫైర్ అయిన తర్వాత అది ఫైర్ అయింది. దానికి దాదాపు మా బామారిది పిల్లలు 4 చనిపోయినారు. మా బామారిది మిస్సెస్ 2 పిల్లలు చనిపోయినారు. 2 చనిపోయినారు, 4 చనిపోయినారు. అనేక సందర్భాల్లో మనం చూస్తుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చాలా ప్రమాదకరం అని చెప్పేసి అంటే సేఫ్టీ మెజర్మెంట్స్, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే మన ఈరోజు మీ ఫ్యామిలీని కోల్పోవాల్సి వచ్చిందంటారా? వాస్తవంగా 100% డ్రైవరు కావేరీ ట్రావెల్స్ యజమాన్యం. ఎందుకంటే ఇప్పుడు 2 వీలర్ వ్యక్తిని డాష్ కొట్టింది తెలంగాణ 3 గంటలప్పుడు. ఆ కేసు తప్పించుకుందామని అతను పోయినాడు, కానీ లోపల 42-43 మంది ప్యాసింజర్ల గురించి పట్టించుకెళ్ళదు. సెల్ఫ్గా అతను డ్రైవర్. వాస్తవంగా ఇది ఒక డ్రైవర్ చేసినందుకు 22 మంది బల్లి పశువులు అయినారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే సార్ మీ వాళ్ళు బయటకు వచ్చారు. కొంతమంది మీకు తెలిసిన ఫీడ్బ్యాక్ ప్రకారము మంటల నుంచి బయటకు రావడానికి అవకాశం ఉండిందంటారా లేకపోతే లేదా? అవకాశం లేని డ్రైవర్ 200 మీటర్ల ముందు ఆపినా కానీ ఏం కాదు. ఆ 2 వీలర్ యాక్సిడెంట్ అయిన తర్వాత 100 మీటర్ల ముందు ఆపినా కానీ 42 మంది అట్లా సేఫ్. 20 మంది వచ్చినారు దగ్గర, బయట 22 మంది లోపలే ఉన్నారు, ముద్దలైనారు. మీరు చూసింటారు అక్కడ. డ్రైవరు ఆయన ఒక్కని కోసం మొత్తము ఆయన ఒక్కడు చేసిన, ఒక డ్రైవర్ చేసిన. డ్రైవర్ వాళ్ళు పరారైనారు. 2 డ్రైవర్లు ఒక క్లియర్ ఉంటారు ఓల్వాకి.
ముగ్గురు వెళ్ళిపోయినారు. తెల్లదమ్మున జరిగిన తర్వాత ఎంబడే వెళ్ళిపోయినారు. అతను కనీసం అద్దాలు ఎగ్జిట్ కూడా పలగొట్టలేదు. వీళ్ళని స్పానర్తో కొడితే బస్సు దానితో అన్నీ పగులుతాయి. అద్దాలు పగిలి ఎక్కడెక్కడ మినిమం కాపాడవచ్చు. వీళ్ళు కాపాడుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు నిలబడినది. వాడు మా బామార్ది ఫ్రెండ్ అబ్బాయి, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాడు చూసుకోవాలని చూస్తాడు. మా వాడు నీకు పైన L7లో ఒక రోల్లో ఉన్నాడు, ముందర 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల కోసం వాడు స్లో అయ్యే లోపల ఈ 5-7 నిమిషాల్లో ఫైర్ అయింది. ఎట్లా సార్, అంటే ఏసీ ఫుల్గా ఉన్న నేపథ్యంలోనే అంత మంటలు వ్యాపించిందంట, లేకపోతే వాళ్ళు తీసుకుంటే గ్యాస్ కిట్ ద్వారా ఎక్కువ పేలు జరిగిందంటారా? ఇది 2 వీలర్లో పెట్రోల్ ఉంటుంది. దాన్ని అతన్ని యాక్సిడెంట్ చేసినప్పుడు అతని బాడీ అక్కడనే ఉంది. హైవేలో 100 మీటర్ల ముందర ఉంది, 150 మీటర్ల దగ్గర. 2 వీలర్ కింద వచ్చింది, ఓల్వో కింద వచ్చింది. దీనికి బ్యాక్ ఇంజన్ ఉంటుంది, ఫ్రంట్ ఇంజన్ ఉండదు ఓల్వోకి. దానికి ఫైర్ అయింది. ఫైర్ అయితేనే దాంట్లో 3.5 kg గ్యాస్ సిలిండర్ చిన్నది. డ్రైవర్లు వండుకనిక బెంగళూరు హాల్ట్ అవుతారు. అక్కడ హాల్ట్ అయితే వండుకనిక వాళ్ళు పెట్టుకున్నారు. అది కూడా ఫైర్ అయింది. 3.5 కిలో ఫైర్ అయితే ఆటోమేటిక్గా వైరింగ్ దెబ్బతింటే వైరింగ్ స్టార్టేజ్ వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టలేము కూడా వాస్తవంగా. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించే వారికి ఈరోజు ఒక కుటుంబాన్ని పోయిన వ్యక్తిలాగా ఏం చెప్తారు మీరు? మేమైతే ఒకటే చెప్పేది, ఇది DD రిజిస్ట్రేషన్ ఉంది. యాక్చువల్లీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక కాదు. వాస్తవంగా కమిషనర్ కానీ, స్టేట్ కమిషనర్ కానీ, ఎవరైనా కానీ దాని పర్మిషన్ లేదు మన స్టేట్లో. అది ఒక్కటి గమనించాలి. ఇది ఆల్రెడీ అంతా తెలుసు, మళ్ళీ తెలిసింది కూడా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఏం చెప్తాం? సామాన్య మానవుడు ఏం చెప్పగలుగుతాడని చెప్పలేడు కదా. దీనికి పర్మిషన్ ఇవ్వకుండా అవి తిరగవు కదా మన స్టేట్లో. వెహికల్స్ తిరగకుండా ఆటోమేటిక్గా నిలుపుదల సూపర్ లెజర్ ఎక్కుతారు, లేకుంటే లహార్ ఎక్కుతారు. తెలంగాణ అవి చిన్నగా పోతాయి, 110 స్పీడ్ పోవు వెహికల్స్. సేఫ్టీ లేదు, అన్నీ ఆల్టరేషన్. అవి వైరింగ్ కూడా ఆల్టరేషనే. దాంట్లో ఆల్టరేషన్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది. అదే ఇన్బిల్ట్ నువ్వు షోరూమ్ నుంచి వస్తే ఓన్లో ఉంది 9600, అది సేఫ్టీ. వీళ్ళకి తెలియదు కొందరికి. ఎప్పుడు మైండ్ సెట్ మనది ఎట్లా ఉంటుంది అంటే, పోదాంలే మనం బెంగళూరుకి వెళ్ళిపోవాలి, యాదో ఒక టికెట్ కొట్టుకోండి అని మనది ఇట్లా ఉంటుంది సబ్జెక్టు. కానీ ఆల్టరేషన్ పనులు అయితే ఎక్కువ దాన్ని దయచేసి ఈరోజు ఒక ఆల్టరేషన్ బస్సులో ఎక్కడము, సరిగ్గా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. అవునవును, సేఫ్టీ దాంట్లో ఉండదు కూడా. పర్మిషన్ లేదంటున్నావు కదా. మన స్టేట్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఇయర్ పర్మిషన్లు 3 స్టేట్లో ఇవ్వరు. అదే ఇన్బిల్ట్ వెహికల్ ఉంది 9600 ఓల్వో డబల్ యాక్సెల్. దానిలో ఎక్కడనే అది సేఫ్టీ, అది ఇన్బిల్ట్ వస్తుంది షోరూమ్ నుంచి. ఇవన్నీ ఆల్టరేషన్ వెహికల్లో దయచేసి ఎక్కువ దాన్ని అంటున్నాను. ఇది పూర్తి స్థాయిలో తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించకూడదు. అట్లా ఆశ్రయించడం వలన ఈరోజు ఒక ఫైర్ జరగడము, అందులో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మా కుటుంబాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చిన్న పిల్లలతో సహా బెంగళూరుకి బయలుదేరాము. ఈ నేపథ్యంలో కూడా కర్నూలు చిన్నటేకూరు దగ్గర ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అని కూడా దీనికి పూర్తి స్థాయిలో కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం బాధ్యత వహించాలని చెప్పేసి అని కూడా ఎవరైతే బాధ్యతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ శేక్షతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా. హైదరాబాద్. హలో అండి, నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్, దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్ని కూడా పాప అందులో కాలిపోయాయి. చాలా మంది దగ్గర ఏమి బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్ తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. ఫోన్ వర్షం పడిపోతుంది పక్క నుంచి, ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే
కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్స్, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. అర్థమైపోయింది ఇది సార్.